अभयायुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थमिदवांस्य कुटुम्बानां सर्वमङ्गलव्याप्त्यर्थं राजद्वारे राजमुखे सकलकार्ये दिग्विजयप्राप्तिद्वारा श्रीमैसम्मतल्लि देवता प्रीतये देवी शरण्नवरात्युत्सवाख्यकर्मे प्रथमदिवसे सायंकालसमये यथाशक्ति अर्चनपूजने विनियोगः नमस्कारान् करोमि तथादौ गन्धाक्षपुष्पाणि रभ्यर्चः श्रीशैलादिवायव्य प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदिशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण श्रीमैसम्मतल्लि देवालय सन्निधौ नमस्कृत्यानस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमाणेन प्रभावादि सृष्टि संवत्सराणां श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने आश्वेष मासे शुक्लपक्षे प्रतिपदां पाठ्यमी वासरः वासरस्तु बृहस्पति वासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगल ग्रह गुण विशेषण विशिष्टायां शुभतिथौ यजमान्यस्य श्रीमान् श्रीमतः पूर्वसंकल्पितानुसारेण संकल्पितकर्मणे श्री माता महाकाली महालक्ष्मी महासरस्वती देवता लोकमालोका ज्योति नीदयलेका ऊपिरे आडदु नीदयलेका ये पति ఏలడు నీ శక్తిగాక నడిపించవే పూట పలుకుము రఘురామ चंद्रललाट भुवनेश्वरी ब्रह्मांड निकटाक्षमे हेतु सदया आपद मुदिलोन नदियौ नौका भुवनेश्वरी ब्रह्मांड कुटुंबिनी भुवनेश्वरी ब्रह्मांड कुटुंबिनी या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः समस्त बंधुవులకు భక్తజనులందరికీ కూడా దేవి శరన్నవరాత్రుత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన జన్నాపల్లి గ్రామం నందున మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క గెస్ట్ హౌస్ నందున 18 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రుత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటాము. అదే సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా విశేషంగా అమ్మవారి యొక్క దేవి శరన్నవరాత్రుత్సవాలు 3వ తారీఖు గురువారం నుంచి ప్రారంభం చేసుకొని 12వ తారీఖు శనివారం వరకు కూడా నవరాత్రులను విశేషంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న భక్తజనులందరూ కూడా విచ్చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా షోడశోపచార పూజలు, అలాగే అమ్మవారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం, మహాచండీ యాగము, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, విశేషమైన అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యము నిర్వహించడం జరుగుతుంది. కావున
అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు కావున చాలా మహిమగల అమ్మవారు. ఏ కోరినా కానీ ఇట్టే అమ్మవారి యొక్క అనుగ్రహంతో నా కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకము. కాబట్టి ఈ అమ్మవారిని మహిషాసురమర్దిని అంటే మైసమ్మ తల్లిగా కొలవబడడం జరుగుతుంది. కావున ఈ నవరాత్రి ఉత్సవాలలో భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండి అందరూ కూడా ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని సంతోషమైన జీవితాన్ని ఆ తల్లి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగదంబాయే నమః.